పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం జరిగింది. బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని నేను. ఈలోగా ఈరోజు 29వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకు మాకు అందరూ కూడా రావాలి, గుర్తు ప్రకటించడం అంటే మేము రావడం జరిగింది. 26వ తారీఖున మేము బకెట్ గుర్తుకి పెన్నబౌల్కి మేము అప్లికేషన్ పెట్టుకుని మేము ఆయనకి ఇవ్వడం జరిగిందండి, మా ఆఫీసులో ఇవ్వడం జరిగిందండి. ఆఫీసులో వాళ్ళు ఈ 3:20 నిమిషాల్లో వాళ్ళందరూ వచ్చి గుర్తు ప్రకటించడం జరిగిందండి. నాకు ఏం ప్రకటించారంటే పెన్నబౌలు ప్రకటించారు. ఆ పెన్నబౌలు ప్రకటించిన వెంటనే నేను ఇక్కడ ఉన్న జనసేన కార్యకర్తలు ఇదేంటంటే పెన్నబౌలు ప్రకటించడం ఏంటి అని వెంటనే ఆర్ఓ గారిని ప్రశ్నించడం జరిగిందండి. ఆర్ఓ గారిని ప్రశ్నించేటప్పుడు ఇమీడియట్లీగా నేను కూడా ఏమంటే నేను 26వ తారీఖున అప్లై చేసిన అప్లికేషన్ ఇదిగో అని ఆర్ఓ గారు చూపించి నాకు 3:20 నిమిషాలకి గుర్తు ప్రకటించడం జరిగిందండి. ఈ గుర్తులప్పుడు సోషల్ మీడియాలో అన్నట్లు వైరల్ చేసుకోవడం జరిగింది. చేసుకున్నాక మరీ నాకు ఫోన్ వస్తే ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఇది ఓసారి ప్రెజర్ వస్తుంది, ఏమంటే జనసేన నాయకులు ప్రెజర్ తీసుకొస్తున్నారు, మీరు ఒకసారి ఆలోచించుకోండి అంటే నేనైతే ఆలోచించుంది లేదు. నాకు ఖచ్చితంగా ఆర్ఓ గారు ఏదైతే 3:20 నిమిషాలు ప్రకటించిన గుర్తు 3:20 నిమిషాలకి ఏ గుర్తు అయితే ప్రకటించారో ఆ గుర్తే నాకు ఈరోజు ఇవ్వాల్సిందిగా ఈరోజు మరి ఆర్ఓ గారిని కోరడం జరిగింది. దాని మీద ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేనైతే మాత్రం ఆ గుర్తుని ఇవ్వాలి, లేకపోతే ఎలక్షన్ అన్న రద్దు చేయాలి, లేకపోతే నన్నన్నా డిస్కషన్ చేయాలని ఈరోజు ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో బీసీ వాడు అని కూడా పోటీ చేయకూడదనే దానికి ఇది ఒక అణిచివేత. ఇది ఒక బీసీ వాడు పోటీ చేయడం అనేది ఇది అణిచివేతది. ఈ అణిచివేత కారణంగానే ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి మీడియా సోదరులు అందరూ కూడా మమ్మల్ని ఈ విషయమే జనాల్లో పబ్లిసిటీ కూడా అయిపోయింది. దీనికి కూడా మీ మీడియా ద్వారా మిమ్మల్ని కోరేది ఒకటే, నాకు మాత్రం ఖచ్చితంగా నాకు అదే గుర్తివ్వాలి, పెన్నబౌలు గుర్తివ్వాలి. ఇవ్వలేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇది నేను న్యాయస్థానానికి వెళ్ళినా సరే న్యాయం కోరడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్. ఇదిగో నీకు ఈ గుర్తొచ్చిందని పబ్లిక్ గా చెప్పారండి. నా దగ్గర రికార్డెడ్ అంటే ఆయన ఇవ్వలేదు కదండి. అప్పుడు మామూలు అందరూ ఎవరి దగ్గర రికార్డెడ్ గా లేదండి, ఎవరి దగ్గర లేదండి. సింపుల్ అండి. అది ఎలా ఉంటుందండి? పెన్నబౌలుకి గాజుగాలకి తేడా లేదండి. పెన్నబౌలు లావుగా ఉంటుంది, ఇదంతా సమానంగా ఉంటుంది. గ్లాస్ అనేది ఇలాగ ఉంటుంది, దానికి దీనికి వ్యత్యాసం లేదండి. కావాలని ఏమి లేదు సార్. మేము బీసీ నాయకుల్లో ఒక ఎవరైనా తీసుకొచ్చి దమ్మున్న నాయకుని సార్. నేను దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 4700 మీటింగ్లు ఎట్టినండి నేను. ఏమన్నా అన్ని దుఃఖంలో కూడా పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారండి. ఈ గుర్తు గురించి పవన్ కళ్యాణ్ గారు భయపడి లేదంటే మొత్తం వైసీపీ అందరూ రాజా చేసేసి ఆయనకి ఇచ్చామనండి. ఒకసారి పాపం ఆయన 2 సార్లు ఓడిపోయాడు. పోనీ ఇక్కడ కూడా అలాంటిది ఏమైనా ఉంటే మా వల్ల ఏముంటుందండి? మా బీసీ మొత్తం అందరూ మీ వెనకాల తిరుగుతున్నారు, ఏముంటది? మా వెనకాల ఏముండదు. మనల్ని గొడ్డడిపోలేం సార్. కాకినాడ రూరల్ మాట్లాడతారు. చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఇక్కడ మనం ఎంపీడీఓ ఆఫీస్లో దగ్గర ఉన్నాము. ఒక ఇండిపెండెంట్ అదే పెద్దింటి వెంకటేశ్వరరావు అని చెప్పి రాష్ట్రీయ జనతా పార్టీ అనే ఒక రిజిస్టర్డ్ పార్టీ పేరు మీద ఒక అభ్యర్థి నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ వేసినప్పుడు ఒక 3 సింబల్స్ని ఆయన అఫిడవిట్లో అడిగారండి. అందులో మైక్ ఒక సింబల్, ఇంకా 2 సింబల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డిస్ప్లే కూడా అయినాయి, మేము రోజు చెక్ చేసుకుంటున్నాము. ఇవాళ విత్డ్రాయల్స్ అయిన టైంలో సడన్గా ఒక లెటర్ వచ్చిందండి, ఒక వైట్ పేపర్ మీద. దాని మీద మాకు పెన్లు ఉన్న ఒక పెన్ స్టాండ్, అంటే ఒక గాజు గ్లాసుకి సిమిలర్గా ఉన్న ఒక పెన్ స్టాండ్ తెచ్చి ఇది మాకు కావాలని అడిగితే మేము దాని మీద అభ్యంతరం చేసామండి. ఇక్కడ అభ్యంతరం చేసిన తర్వాత మన రిటర్నింగ్ ఆఫీసర్ గారు మా అభ్యంతరాలు కూడా అన్నీ చూసి వాటి వ్యాలిడిటీ చూసుకొని ఆఖరకు ఈ మైక్ అనే ఒక సింబల్ ఆయన కేటాయించడం జరిగింది. సో ఇవాళ మాకేందంటే ఇంతకుముందు లేనిది, ఎప్పుడైతే అఫిడవిట్ ఆయన నామినేషన్ ఫైల్ చేశారో ఆ అఫిడవిట్లో లేని సింబల్ సడన్గా ఇవాళ ఒక కొత్త సింబల్ తీసుకొచ్చి గాజు గ్లాసుకు పోలిన ఒక పెన్ స్టాండ్ సింబల్ తీసుకొచ్చి అది అలొకేట్ చేయండి అని అడగడం, దీంట్లోని దురుద్దేశం మేము ఇమీడియట్గా పసిగట్టి ఇది కరెక్ట్ కాదండి, ఏదైతే అఫిడవిట్లో ఉందో అదే చేయాలా, లేకపోతే ఫ్రెష్ సెట్ ఆఫ్ నామినేషన్ వేసుకోవాలా, టైం అయిపోయింది కదా, స్క్రూటినీ అయిపోయిన టైంలో మీరు ఇవాళ వచ్చి ఏదో ఒక వైట్ పేపర్ మీద ఇప్పటికప్పటికి రాసి ఇచ్చినట్టుంది.
దాన్ని తీసుకొని అలొకేట్ చేయకూడదని మేము చాలా గట్టిగా అభ్యంతరం చెప్పడం, ఎంపీడీఓ గారు కూడా నేను అన్ని పరిశీలించి రిటర్నింగ్ ఆఫీసర్ గారు పరిశీలించి నేను డిసిషన్ తీసుకుంటారని చెప్పి అన్ని పరిశీలించారండి. ఇప్పుడే మీ పత్రికా సుముఖంగా మేము ఆ వ్యక్తికి సదరు వ్యక్తికి మైకు గుర్తు అలొకేట్ చేయడం అయింది. సో ఇది మేము ఒక విజయంగా సాధిస్తున్నాం. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుట్రలు పడినా కూడా ఆ జనసేన అన్నిటినీ ఎదుర్కోవడానికి రెడీగా ఉందండి. ఎంతటి మీరు కుట్రలన్నా పండుకోండి, మా పవన్ కళ్యాణ్ గారి అఖండ విజయం ఖాయం. ఇవాళ దీంతో మొదలైంది, ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. సో మేము ఈ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ గారిని ధన్యవాదాలు చెప్పుకుంటామండి. ఆయన కూడా లా బుక్ ప్రకారం పోయారు. సో ఇక్కడికి వచ్చిన మా జన సైనికులు, మా మిత్రులందరూ, మాకు సపోర్ట్గా వచ్చిన ప్రెస్, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మేము ఈ విధంగా అప్రమత్తంగా ఉంటూ జనసేనాని విజయం వరకు ఇదే విధంగా మేము పోరాడుతూనే ఉంటామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 14+1 కదా సీరియల్ ఐటమ్ రాయలేదు. దానికి సెపరేట్ సీరియల్ నెంబర్ ఇచ్చేవా? కదా ఓకేనండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకు లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాయల్ అయిపోయిన తర్వాత సింబల్ అలాట్మెంట్. టోటల్గా మనకు 14+1 అంటే 14 మంది అభ్యర్థులు ప్లస్ ఒక నోట ఉన్నారు, మనకు ప్రేలో ఉన్నారు, 15 ఉన్నారు ఇప్పుడు. సో మనకి పోస్టల్ బ్యాలెట్ వచ్చి 4, 5, 6 తారీఖుల్లో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తాము. అంటే పొలిటికల్ పార్టీస్కి అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం అది కూడా. అండ్ మిత్రుల ద్వారా కూడా, పొలిటికల్ ప్రెస్ మిత్రుల ద్వారా కూడా మా పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం. అలాగే ఇండివిజువల్గా వాళ్ళందరికీ మెసేజ్ కూడా వెళ్తాయి. అలాగే హోమ్ ఓటింగ్ కూడా 4, 5 తారీఖుల్లో పార్టీస్ వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ఒకవేళ పార్టీ లేకపోతే మళ్ళీ రెండోసారి కూడా మనం వెళ్ళడం జరుగుతుంది. ఈ లోపల మనకు సెకండ్ ర్యాండమైజేషన్ అయిపోతుంది. కర్నూలు ప్రింటింగ్ ప్రెస్లో మనకు బ్యాలెట్ పేపర్ కూడా ప్రింట్ అవుతుంది. అక్కడ నుంచి మనకు మళ్ళీ వచ్చిన తర్వాత మన ఈవీఎం ర్యాండమైజేషన్, ఈవీఎం కమిషనింగ్ జరుగుతుంది. ఈవీఎంలో ఇవన్నీ సింబల్స్ లోడ్ చేయడం కానీ, పేపర్ లోడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత మనకు 13వ తారీఖు పోలింగ్. అండ్ వచ్చే నెల జూన్ 4వ తారీఖు మనకు కౌంటింగ్. ఏమీ లేదండి, మనకు ఇండిపెండెంట్ ఒకసారి ఇచ్చాడు ఆయన, 3 సింబల్స్ అడిగాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 2 సింబల్స్, మళ్ళీ ఇంకొక రోజు మళ్ళీ ఇంకోటి ఇచ్చి మళ్ళీ 2 సింబల్స్ అడిగారు. చట్టం ఏం చెప్తుందంటే మనకు క్లియర్గా ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకే చెప్తుంది. మనకి ఫస్ట్ ఇచ్చిన చాయిస్ ఆఫ్ సింబల్స్ మేడ్ బై ది క్యాండిడేట్ సెటప్ బై ది నేషన్ ఇన్ ది నామినేషన్ పేపర్ ఫస్ట్ డెలివర్డ్ బై హిమ్ or on behalf of whether the nomination paper is accepted or rejected. Choice of symbol made by the candidate subsequently is not to be considered. ఒకసారి ఇచ్చిందని మళ్ళీ చూసుకోవాలి, రెండోసారి ఇచ్చిందని మూడోసారి ఇచ్చిందని కన్సిడర్ చేయలేదు. బట్ అది ఫ్రీ సింబల్ కాబట్టి అది వాళ్ళు అడిగారు అని చెప్పాము మనం. జనసేన వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, నేను 2 పార్టీలను రమ్మని చెప్పాము. అబ్జెక్ట్ చేసినప్పుడు మనం 2 పార్టీలను మాట్లాడాలి కాబట్టి వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి, వీళ్ళ సబ్సిస్టెన్స్ ఏంటి అనేది వాళ్ళు ఈ పాయింటే పట్టుకున్నారు. రూల్ వచ్చేసి మనకి ఇలా చెప్తుంది కదా, ఫస్ట్ టైం ఇచ్చింటే మనకు తీసుకోవాలని చెప్పి. వీళ్ళు వచ్చేసి మాకు అప్పుడు తెలియదు, మాకు ఇది ఉందని తెలియదు మాకు అని మళ్ళీ మేము ఇచ్చామని చెప్పడం జరిగింది. సో మనం సెకండ్ యాజ్ పర్ ది రూల్ సెకండ్ ఇచ్చింది కన్సిడర్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఇచ్చింది మేము కన్సిడర్ చేసాం. 2 విజిల్ బ్యాట్ ఇచ్చారు. మేము ప్రకటించడం అంటే అది ఇది అని అడిగారు, ఇది ఇస్తాం వీళ్ళకు అన్నప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. నేను అబ్జెక్ట్ చేసినప్పుడు 2 పార్టీలను పిలవాలి కదండి, కాబట్టి 2 పార్టీలను యాజ్ పార్ట్ బ్యాట్ అడిగారు, మైక్ ఇచ్చాం ఫస్ట్ ఆప్షన్.